నమస్తే. మావోయిస్టు పార్టీ ఏ దశలో ఉంది? ఆపరేషన్ కగార్ తర్వాత పెద్ద ఎత్తున లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు, సరే అది చంపివేయబడుతున్నారా, చంపేస్తున్నారా, లేదు ఎన్కౌంటర్లో మరణిస్తున్నారా పక్కన పెడితే పెద్ద ఎత్తున మరణాలు, లొంగుబాట్లు ఇవన్నింటి కారణం చేత మావోయిస్టు పార్టీ అంతిమ దశకు చేరుకున్నది అన్న ఒక చర్చ నడుస్తున్నది. ఈ మధ్యకాలంలో కీలకమైన నాయకులు నిన్న హిడ్మా చనిపోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టులంతా మైదాన ప్రాంతంలోకి అడవులను వదిలి వస్తున్నారు, వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తున్నాం, ఇక అయిపోయింది, అంతిమ దశకు చేరుకున్నదని పోలీసులు ప్రకటించడం, మార్చి 31, 2026 డెడ్ లైన్ అని అమిత్ షా ప్రకటించడం. సో ఈ అన్ని పరిణామాలు కనుక మనం చూసుకుంటే ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ అంశం మీద మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మీరేమి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు కొంత మీరు ఈ మధ్య కాంట్రవర్సీ కూడా అవుతున్నారు, అంటే మీలాగనే బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మీలాంటి వాళ్ళని కొంత వ్యతిరేకిస్తున్నారు, అంటే వీళ్ళంతా కొంత రాజ్యానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, లొంగిపోమ్మని చెప్తున్నారు, ఇంకేం చేసే అవకాశం లేదనే దిశగా కొంత తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని. ఏ సిచ్యువేషన్లో మావోయిస్టు పార్టీ ఉన్నదని మీరు భావిస్తున్నారు? మావోయిస్టు పార్టీ స్థితి ఏమిటి అనేది దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి పాఠకులకు, ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దాని లోతైన విశ్లేషణ తెలియకపోవచ్చు కానీ కళ్ళ ముందు కనపడే పరిణామాలు అర్థం కాకుండా ఉండయి. వాస్తవంగా సంవత్సరం క్రితం కరెక్ట్గా నవంబర్ లోపట మాడు లోపట 38 మంది చనిపోయినప్పుడు, ఆ తర్వాత వరుసగా దాని ముందు వెనుక 40 మంది 30 మంది చనిపోతున్నప్పుడు దాదాపుగా ఇక్కడ తెలుగు మేధావులతో సహా చాలామంది పార్టీ పని అయిపోయిందనే విషయాన్ని వాళ్ళు ఆనాడే చెప్పారు, చాలామంది విశ్లేషకులు. నేను ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాను, అయిపోలేదు, పూర్తి కంప్లీట్ క్లోజ్ కాలేదు, ఇంకా ఉంది, ఇంకా ఉంటుంది, అది యుద్ధం చేయాలనుకున్నా లేకపోతే విధానాలు మార్చుకోగలిగితే అది మనగలుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను నేను. అయితే అది ఎన్కౌంటర్లు కాదు, యుద్ధం ఇది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించాలంటే కూడా శాంతి చర్చలు ప్రారంభించాలనే విషయాన్ని మొట్టమొదటిగా చెప్పింది నేనే, ఘంటాపదంగా ఆనాటి నుంచి. ఆ తర్వాత శాంతి చర్చల కమిటీ దాన్ని రూపొందించింది, దాన్ని స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్. కాబట్టి ఇక్కడి నుంచి మొదలైనప్పుడు మొదటి నుంచి చెప్తున్నది, దాని ముగింపు కనుక కరెక్ట్ ఆ విధానాలు ఏవైతే మావోయిస్టు పార్టీ విధానాలు నాకు మొత్తంగా తెలుసు కాబట్టి, నేను గతంలో డాక్యుమెంట్ రాసి వచ్చిన కాబట్టి ఆనాటికే నేను డాక్యుమెంట్ రాసే నాటికే మావోయిస్టు పార్టీ విధానాలు ఏవైతున్నాయో అవి సంక్షోభంలో పడ్డాయి. రుచించకపోవచ్చు, చాలామందికి తెలియదు, వీళ్ళకు తెలియక రుచించదు ఈ మాటలు, చేదు వాస్తవాలు రుచించాయి చాలామందికి. డాక్యుమెంట్ రాసి స్పష్టంగా చెప్పి వచ్చిన నేను. ఏం డాక్యుమెంట్ రాశారు మీరు? ఆ డాక్యుమెంట్లో ఉన్న అంశాలు ఏంటి? దాంట్లో ఉన్న అంశాలు ఏంటంటే, భారతదేశం అనేది ఉందో ఒకనాటి భూస్వామ్య వ్యవస్థ లేదు, ఇది పెట్టుబడిదారు దేశం, ఇది పెట్టుబడిదారు దేశం. ఈ పెట్టుబడిదారు దేశం లోపట భూస్వామ్య వ్యవస్థలో చైనాలాగా ఉంటే లక్షలాది మంది ఎర్ర సైన్యం పోయేవాళ్ళు, కానీ లక్షలాది లేదు, వేలాది లేదు, వందలాది లేదు. కాబట్టి అందుకోసమే తెలంగాణ, ఆంధ్ర, బీహారు, మరొక ప్రాంతం అంతటా మైదానాలు, నగరాలు కంప్లీట్గా క్లోజ్ అయినాయి. ఓన్లీ అడవి అంటే కూడా అడవి అంతటా లేము, ఆదివాసి అంటే ఆదివాసులు లేము. ఎక్కడ ఉన్నాము? ఛత్తీస్గఢ్ లోపల కూడా కొద్ది ప్రాంతం మన ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఆదివాసులు చాలా ఉన్నారు, ఓన్లీ దండకారణ్యం ఈ బస్తర్ జిల్లా మాత్రమే కాదు. కాబట్టి చాలా పరిమితం అయిపోయినాం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అనేకమైన నిర్మాణాలు లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా, రిక్రూట్ లేకుండా, యుద్ధానికి కావలసిన సామాగ్రి లేకుండా, యుద్ధం కూడా చేయలేక, యుద్ధం కూడా మొదట చేసిన యుద్ధానికి తర్వాత కూడా చాలా బలహీనపడుతూ వచ్చింది. కాబట్టి మొత్తం పరిస్థితులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొట్టమొదటగా అదొక పెట్టుబడిదారు వ్యవస్థగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరు రారు. సోషల్ మీడియాలో బాగానే ఉందంటారు కానీ ఎవరు రారు. రెండవది ఏంది, తర్వాత శత్రువు రాజ్యం యొక్క బలము చాలా 30 ఏళ్ళ క్రితానికి ఈ 10 ఏళ్ళ కాలంలో చాలా ఆధునీకరించబడింది. ఇది మామూలు ఆధునీకరణ కాదు, అది ఒక ఇజ్రాయెల్ లాగా, ఒక అమెరికా లాగా, ఒక చైనా లాగా కొంత రిలేటివ్గా వాటికంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏదో రాజ్య వ్యవస్థ చాలా బలోపేతమైంది అది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు యుద్ధం చేయడం, ప్రపంచవ్యాప్తంగానే యుద్ధాలు చేసే వాళ్ళు తగ్గిపోయినరు.
సాధ్యం కాదు అది. కాబట్టి ఈ రెండు పరిణామాల మూలం కూడా ఏంటంటే మనము పాత పద్ధతిలో ఈ యుద్ధం అనేది మనం చేయలేము, సాధ్యం కాదు. కాబట్టి మార్చాలి, విధానం మార్చాలి. ఏం మార్చాలి అంటే మావోయిస్టు పార్టీ విధానం ఏంది? ఒక సమానత్వం కోసం, ఒక కమ్యూనిజం కోసం, ఒక నిజమైన శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కోసం అది పోరాడుతుంది. అది కదా లక్ష్యం. యుద్ధం కోసం యుద్ధం చేయడం లే మావోయిస్టు పార్టీ, తప్పది. తెలవని వాళ్ళు అది యుద్ధం కోసం యుద్ధం చేస్తలేదు. ఆ యుద్ధం అనేది సమానత్వం కోసం, ఆ యుద్ధం ప్రజాస్వామ్యం కోసం. అంటే మరి దీనికోసం చేస్తున్నప్పుడు ఈ విధానం సాధ్యం కాదు. కాబట్టి ఇది మార్చాలి. తర్వాత మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ చెప్పింది కూడా ఇది కాదు. అది మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ స్టాలిన్ రచనలు మొత్తం గమనిస్తే వాళ్ళు చెప్పిన విషయం వేరు. వాళ్ళు ఏం చెప్పినారు? ప్రజలు చైతన్యవంతం చేయాలి, సంఘటితపరచాలి, ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. ఈ క్రమంలో ప్రజలు చైతన్యవంతం అయినప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు తుపాకులు పడతారా, ఏ బాంబులు పడతారా? రాసిన డాక్యుమెంటేషన్లో సొల్యూషన్ ఏం చెప్పలేదా మీరు? స్పష్టంగా చెప్పండి. ఏం చెప్పారు? నేను స్పష్టంగా చెప్పిందంటే ప్రజల్ని సోషలిస్ట్ విప్లవానికి చైతన్యవంతం చేయాలి. సోషలిస్ట్ విప్లవానికి చైతన్యం చేయడం అంటే ఏంటిది? సంఘాలు, లీగల్గా సంఘాలు పెట్టాలి, లీగల్గా ఉద్యమాలు చేయాలి. కార్మికులపైన, రైతులపైన, ఆదివాసీలపైన, మహిళలపైన, బీసీలపైన, దళితులపైన, ప్రతి ఒక్క సమస్య పైన కూడా చట్టబద్ధంగా మనం ఆర్గనైజ్ చేయాలి. చట్టబద్ధంగా మనం రాజకీయాలు చెప్పాలి. రాజకీయాలు ఏం చెప్తాం? కమ్యూనిజం రాజకీయాలే, మార్క్సిజం రాజకీయాలే చెప్తాం మనం. ఒక్కటి మినహాయింపు ఏంటంటే సాయుధ పోరాటం అనేది, అది మినహాయింపు, మినహాయింపు. హింస లేకుండా మిగిలిన అన్ని విషయాలు చెప్తాం. కాబట్టి ఈ క్రమంలో నీకు ప్రజలు చైతన్యవంతమవుతాయి కదా. ప్రజలే చరిత్ర నిర్మాతాలు. ఎట్లా చైతన్యం చేయాలని చెప్పారు మీరు? అడవుల్లోనే ఉండి ఎట్లా చైతన్యం? అడవిలో కాదు, అడవిలో ఉండి సాధ్యం కాదు. సాయుధ పోరాటం అనేది అది కాలం చెల్లింది. సాయుధ ఆనాడే చెప్పినాడు, గన్నులు వదిలేయాలి, స్పష్టంగా చెప్పినాడు. స్పష్టంగా నా డాక్యుమెంట్ లోపల అదంతా చెప్పింది. సాయుధ పోరాటం కాలం చెల్లింది అనేది చెప్పిన. ఇంకా నేను చెప్తున్నా, ఇంకా స్పష్టంగా ఎలక్షన్లో పోవాలని కూడా చెప్పిన. నేను ఎలక్షన్ అంటే సిపిఎం లాగా కాదు, భజన చేసుడు కాదు, ఇంకా బుర్జువా పార్టీలకు తోకగుండు కాదు. నేను అది కూడా చెప్పిన. నేను స్వతంత్రంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తన విధానాన్ని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పాలి. ధైర్యంగా ఏదైనా రాజకీయాలు రహస్యాలు కావు, బహిరంగం ఎవరికైనా చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి. కాబట్టి ఈ రాజకీయాలు చెప్పడం ద్వారా మాత్రమే నీ వర్గ ప్రజలు నీతోటి ఉంటారు. కష్టమైన ఎందుకు ఈ ఓట్ల కోసం పోవాలి? నీ కోసం ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ డబ్బులు తీసుకుని ఎందుకు ఓట్లేస్తున్నారు? నువ్వు కమ్యూనిస్టులు ఏం మిగిలిచ్చినావు ఈ ప్రజల్ని? ఈ ప్రజలు ఎవరైనా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కావాలంటారు, మావోయిస్ట్ పార్టీ కావాలంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఓట్లేస్తారు. ఏం నేర్పినావు రాజకీయాలు ప్రజలకు? నీ ప్రజలు రాజకీయాలు నేర్వాలి కదా. కాబట్టి ఇక్కడ ధైర్యంగా ఎవడు కాదు మన కమ్యూనిస్ట్ పార్టీ, ఓన్లీ ఇది ఒక పరిష్కారం, ఇదొక ప్రత్యామ్నాయం. ఇది అంటే మీరు అనేది ఏంటి? గన్ను వదిలేయాలి, అడవులోనే ఉండాలా, లేకపోతే గన్ను వదిలేసి అందరం లొంగిపోయి ప్రజాక్షేత్రంలో లొంగిపోతావు? నేను లొంగిపోవడం ఆనాడు ఏం చెప్పలేదు. ఆనాడు చెప్పలేదు. నేను చెప్పిన విధానం ఏంటంటే ఫస్ట్ నీకు దేశం అర్థం కావాలి కదా. నీకు జబ్బు అర్థం కావాలి. నీకు వచ్చిన జబ్బు మలేరియా వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, నీకు ఇది అర్థం కావాలి కదా. నీకు ఇది అర్థమైతే నేను చెప్పింది ఏంటంటే పెట్టుబడిదారు వ్యవస్థ, ఇది రాజ్యం ఏంటిది, తర్వాత సోషలిస్ట్ విప్లవం నేను చెప్పిన ఆ డాక్యుమెంట్లో బట. విడిగా ఈ డాక్యుమెంట్ కాకుంటే కూడా మరో 2-3 డ్రాఫ్ట్లు రాష్ట్రం చిన్నవి. పార్టీ పరిస్థితి నేను బయటికి చెప్పలేను. పార్టీ పరిస్థితి కూడా ఇంత భయానక. ఇలా సోను కొత్తగా రాయడం కాదండి, సోను కంటే ముందు నేను రాసి వచ్చిన అన్ని నేను బయట పెట్టలేను. ఆ విషయాలు బయట పెట్టలేను. నేను స్పష్టంగా చెప్పిందండి, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లెట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేయలేము. మనం పొద్దస్తాం, కష్టపడతాం, త్యాగం చేస్తాం. మనము అంటే గడియ పురుసత లేదు, గవ్వ రాకడ లేదు అన్నట్టుగా నువ్వు ఎన్ని చేసినా ఏమీ లాభం లేదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పిన. ఏ ఇయర్ లో ఇది మీరు రాసింది? 2017 డిసెంబర్లో లొంగిపోయారు. 2017. అవును. అప్పుడే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసిన. నేను ఎన్ని పేజీల డాక్యుమెంట్ రాశారు మీరు? అంటే పెట్టుబడిదారు వ్యవస్థ గురించి రాసింది నేను, అది అంటే పెద్ద పేజీల పట్ల ఒక 60-70 పేజీలు ఉంటుంది. పెద్ద పేజీల పట్ల పార్టీ స్వీకరించిందా మీ డాక్యుమెంటేషన్? ఏమన్నదారు? అంటే వాళ్ళు స్వీకరించి నేను ఇచ్చి వచ్చేసిన కదా. నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించండి. ఇది మీకు కనీసం ఏంటంటే ఇవాళ దేశంలో ఎవరు లేరు. ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అంటే నేను మావోయిస్ట్ పార్టీనే నమ్ముతా, త్యాగం చేసేది అదే పార్టీ. కానీ విధానం మార్చుకుంటే ఇదే గొప్ప పార్టీ. ఈ దేశంలో ఇంకో పార్టీ లేదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఆ రోజు 2017లో సాయుధ విరమణ చేసి ఎట్లా తమకు తాముగా రక్షించుకొని ప్రజా పోరాటాన్ని నిర్మించాలన్నది మీ ఆలోచన? అంటే వాళ్ళు ఆనాడు ముందు అర్థమైతే ఏమైతుంది, తుపాకీ అనేది తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే అన్నది ఒకటి ఉన్నది, ఒక చర్చ ఉన్నది. అవును. మీరు ఏ కోణంలో మీరు సాయుధ విరమణ అన్న లైన్ వినిపించడం జరిగింది? నేను సాయుధ విరమణ అప్పుడు చెప్పలేదు. నేనేం చెప్తున్నానంటే స్పష్టంగా చెప్పింది, ఇది ఫస్ట్ పెట్టుబడిదారు వ్యవస్థ.
ఈ లైను దీర్ఘకాలిక ప్రజాయుద్ధ చైనా మార్గం అనేది ఇది షూటబుల్ కాదు ఫస్ట్. ఇది ఓకే, ఇది అర్థమైన తర్వాత ఏం చేయాలంటే మన ఇష్టం కాదు కదా. సాయుధ పోరాట విరమణ అంటే మన చేతిలో లేదు కదా. ఇప్పుడు తుపాకీలు వదిలిపెట్టేసి మేము లొంగిపోతామని కాదు కదా. ఇప్పుడు లొంగిపోతామని అనుకుంటే నేను 7 ఏళ్ళ కానీ ఎన్నడూ చెప్పలే. లొంగిపోండి అన్న మాట ఒక్కనాడు కూడా చెప్పలే నేను. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం జరగాలి ఫస్ట్ ఇది అర్థమైతే మనం మళ్ళీ దీనికోసం చేయాలి కదా. ఇప్పుడు నేను శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు నేను ఏం చెప్పినా, శాంతి అనేది ఉందో ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. అంటే దాని అర్థం మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయాలి. అదే కదా, కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తే మావోయిస్టు పార్టీ కూడా చర్చలకు వస్తుంది కదా. ఎవరో 2-3 వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది టేబుల్ ముందట, మావోయిస్టు పార్టీ అంటే శాంతి కోసమే కాబట్టి శాంతి అనుకున్నప్పుడు వాళ్ళ డిమాండ్లు పెడతారు కదా. అంటే వాళ్ళ పరిస్థితి కూడా నాకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా దానికి విరమణ కూడా సిద్ధం కావచ్చని అంచనాలు నాకు ఉన్నాయి. నేను సర్క్యులర్ చూడలే, 2024 సర్క్యులర్ కూడా అప్పటికి నేను చూడలే. కానీ చాలా పరిణామాలను గమనించినప్పుడు అవకాశం ఉందని ఒక అంచనాతో నేను పెట్టిన నేను. కాబట్టి యాక్చువల్గా నేను పెట్టినప్పుడు మావోయిస్టు పార్టీ వెల్కమ్ చేసింది. అది సుందరయ్య భవన్లో పట్ట మీటింగ్ పెట్టిన వెంటనే వాళ్ళు వెల్కమ్ చేశారు. వితిన్ 8 డేస్లో పట్ట వెల్కమ్ చేయడం అంటే నాకు చాలా ఆశ్చర్యం. నేను అసలు ఊహించలే. మావోయిస్టు పార్టీ 3 నెలలకో 6 నెలలకో చెప్తుంది నేను అనుకున్నా. తర్వాత చాలా చర్చ జరగాల్సి ఉంటుంది అనుకున్నా. కానీ అలాంటిది లేకుండా వితిన్ 8 డేస్లో పట్ట వెల్కమ్ చేసింది. వెల్కమ్ చేయడమే కాదు, ఆ తర్వాత కూడా మరో 3-4 స్టేట్మెంట్లు మనం గమనిస్తే రూపేష్ ఇచ్చింది తన స్వయంగా రూపేష్ పేరుతో ఇచ్చిండు. తన స్వయంగా బస్తా టాకీస్ కూడా మాట్లాడిండు. చాలా స్పష్టంగా మాట, ఆయుధ విసర్జన ఎజెండాలో పట పెట్టండి, చర్చిద్దాము. అంటే తుపాకులు విడవండి అని చెప్పి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అంటే, లేదు మీరు ఆయుధ విసర్జన ఎజెండాలో పెడదాం, చర్చిద్దాము. సరైంది అది. కాబట్టి ఇది గమనించినప్పుడు ఆయుధ విసర్జన చెప్పడం మామూలు విషయం కాదు. అది ఆయుధ విసర్జన సాయుధ పోరాటం. ఇప్పుడు మీరన్న రూపేష్, ఆశన్న కానీ, మల్లోజుల వేణుగోపాల్, అభయ్ వీళ్ళందరూ కానీ వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళకు ప్రభుత్వంతో కొల్లుడైపోయి బయటకు వచ్చారు అన్నది కదా చర్చ. కొల్లుడు సంగతి తర్వాత మావోయిస్ట్ పార్టీ లేఖలు కూడా విడుదల చేసింది కదా. ఇప్పుడు కొల్లుడు అనే ఆరోపణ ఎప్పుడు ఇది అక్టోబర్లో. ఇది అక్టోబర్ బయటకు వచ్చిన అక్టోబర్ 17th. ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇచ్చారు రూపేష్? ఏప్రిల్లో 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏప్రిల్ బసవరాజ్ చనిపోయటానికి అంటే ముందు 3 పేపర్ ప్రకటనలు, ఒకటి తర్వాత బస్తర్ టాకీస్ కూడా మే 1కా లేదా ఏప్రిల్ 25కు బస్తర్ టాకీస్లో పట్టు అతను దాదాపు గంట సేపు మాట్లాడు. ఆ మాట్లాడిన దాంట్లో కూడా చాలా క్లీన్ అబ్జర్వేషన్ మనకు అర్థమైతే ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, ఇది నా ఒక్కని అభిప్రాయం కాదు, దీని వెనకాల కొంతమంది సీసీ మెంబర్లు, కొంతమంది పొలిట్ బ్యూరో మెంబర్లు ఉన్నాడు అన్నాడు. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇది టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నాడు. ప్రాతినిధ్యం, ఈ మాట కూడా చాలా, అంటే ఇది అంత ఈజీగా ప్రాతినిధ్యం అంటే అర్థం ఏంటిది? టోటల్ పార్టీకి ప్రాతినిధ్యం వహించేది ఓన్లీ యాజ్ ఎ సీసీ, యాజ్ ఎ పీబీ కమిటీ, లేకపోతే జనరల్ సెక్రటరీ మాత్రమే తప్ప ఇంకో మరొకటి ఏమీ ఉండదు. ఇది 100% దీని అర్థం నాకు తెలుసు. కాబట్టి హైయర్ అథారిటీ అన్నట్టు అథారిటీ. కాబట్టి నేనేం అర్థం చేసుకుంటే, ఆనాటికి నేను నంబాలకేశ్వరరావుని అర్థం చేసుకోలే. ఉంటే నంబాలకేశ్వరరావు, లేకపోతే అప్పటికే తను వెనుక్కు తగ్గిన గణపతి ఉన్నాడు కదా. అంటే గణపతికి టోటల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిట్లే బహుశా ఎవరో ఉన్నారు అక్కడ, అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇచ్చి ఉంటారు అనేది ఒకటి ఉంది. కాబట్టి నేను దీంతో నేనేం అర్థం చేసుకున్నంటే, చాలా స్పష్టంగా ఉన్నది. నేను చాలా మందితో వాదించిన నేను అంటే ఒక వంక చర్చలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన, అన్ని రకాల, ఓన్లీ స్టేట్మెంట్ కాదు, మీటింగ్ కాదు, అనేక రకాల ప్రయత్నాలు చేసిన ఒప్పించడానికి కూడా, కేంద్రానికైనా రాష్ట్రానికైనా అన్నిటికీ. కాబట్టి నా దృష్టిలో నా యొక్క అవగాహన ఏంటంటే, ఖచ్చితంగా 100% కేంద్ర మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తుంది, సాయుధ పోరాట విరమణ చేస్తుంది అనే దానిపైన ఆధారపడి నేను ఏప్రిల్ 28 తొలి వెలుగులో పట్ల కూడా నేను ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అంటే దాంట్లో ఇచ్చింది ఏంటంటే, సాయుధ పోరాటం అంటే మీ ఆయుధ విసర్జన మీరు చెప్పిండ్రు, బాగుంది, చాలా కరెక్ట్గా ఉంది. తర్వాత కాల్పుల విరమణ కూడా మీరు ప్రకటించిండ్రు. కాల్పుల విరమణ కూడా ఎందుకు ప్రకటిస్తుంది ఒక పార్టీ? అసలు అది శాంతి చర్చలు, సాయుధ పోరాట విరమణ లేకపోతే ప్రకటించదు అది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీ అండర్స్టాండింగ్ నాకు అర్థమవుతుంది, చాలామందికి అర్థమవుతుంది. కానీ
కేంద్ర ప్రభుత్వం వినటం లేదు. ఇది ఇంకా ఎత్తుగడలు అంటున్నారు. పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు నాతోటి డిబేట్ చేసిన సందర్భంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమౌళి ఎస్పీ లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నాతో డిబేట్ చేశారు టీవీ డిబేట్లో. వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఎత్తుగడలే అంటే. ఎత్తుగడలు కావు, ఇది నిజమైన అవగాహన. పాత 2004 ఇప్పుడు డిఫరెన్స్ ఉందన్న. ఓకే, నేను సాయుధ పోరాట విరమణ చెప్పి దాదాపు గంట సేపు చరిత్ర అంతా చెప్పిన. నేను అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఆనాడు ఇచ్చిన డాక్యుమెంట్ని కనుక ఫాలో అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ ఎదురై ఉండేది కాదా? డాక్యుమెంట్ ఫాలో అయితే ఒకటి, డాక్యుమెంట్ ఫాలో కాకపోవడం ఒక పక్క పెడదాం. అది ఇప్పుడు అది 7 ఏళ్ల కింద వచ్చేటే కదా. విధానాలను మార్చుకోకపోవడమే ఈ పరిస్థితి కారణం. తప్పనిసరి విధానాలు మార్చుకోవడం కాదు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 2024 నవంబర్ లోపల 22 లోపల కొంత మార్చుకున్నారు వాళ్ళు. 22 లోపల వాళ్ళు ఏం మార్చుకున్నారు? నేను చెప్పిన దాంట్లో ఒక అంశం మొత్తం కాదు. వాళ్ళు దళారీ బ్యూరోక్రటిక్ బూర్జువా వర్గం అనేది ఉందో, అంటే భూస్వామ్య వ్యవస్థ కాకుండా కొంత దాన్ని దళారీ బూర్జువా వర్గం అనే దాన్ని పైకి తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు వివిధ సందర్భాలు చెప్తున్నది. అంటే పూర్తిగా నేను చెప్పినంత తీవ్రంగా చెప్పడం లేదు, కొంతవరకు మార్చారు వాళ్ళు. ఒకటి. రెండవది ఏంటంటే పార్టీ పరిస్థితి వాళ్ళకు అంచనా వేసారు. 2024 నవంబర్ మీరు సర్క్యులర్ మీకు తెప్పించుకోగలిగితే మీరు చూడండి ఏం చెప్పిండ్రు అనేది. దాంట్లో అంటే ఆ 24 నవంబరే దాని యొక్క ఎఫెక్ట్. ఇప్పుడు ఇలా ఇడుమ అక్కడ అరెస్ట్, దాని ఎఫెక్టే టోటల్గా. అంటే నేను 3 అంశాల నేను చెప్పేది ఏంటంటే, ఆ సర్క్యులర్ అవగాహన, ప్రజా సంఘాలు నిర్మించలేకపోతున్నాం, ప్రజా ఉద్యమాలు నిర్మించలేకపోతున్నాం, పార్టీలకు రిక్రూట్ లేని పరిస్థితి వచ్చింది, యుద్ధానికి కూడా పరిమితులు వచ్చినాయి. యుద్ధానికంటే తాము చేసే యుద్ధానికి ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చాలా పెరిగింది, మనం యుద్ధం చేయడానికి ఆ పరిమితులు వచ్చినాయి. కాబట్టి తర్వాత పార్టీ అంతకంటే ముఖ్యంగా టోటల్ కోఆర్డినేషన్ పోయింది. సీసీ మీటింగ్లు లేవు. సీసీ మీటింగ్లు ఎవ్రీ ఇయర్ అవుతూనే ఉంటాయి. లేదండి, వార్తలలో చూస్తుంటాం కదా మనం. లేదండి, కాదంటే బీఆర్ ఇప్పుడు సీసీ మీటింగ్ కాలేదా? ఇప్పుడు బీఆర్లు ఉన్నారు, ఎట్లా రావాలి? జార్ఖండ్ ఎట్లా రావాలి? నేను 2000 బయట నుండి మనకు తెలియదు కదా, వాళ్ళు వచ్చి ఉంటారు. రాలేదని వాళ్ళు అవన్నీ అర్థమవుతున్నాయి. అక్కడ నుండి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి తప్పదు కదా. ముగ్గురు తీసుకుని ఏంటంటే వాళ్ళు ఇక్కడ కొంతమంది అనుకుంటారు మీ అభిప్రాయం. ఇప్పుడు మీరు జార్ఖండ్లో ఉన్నారు, మీరు చెప్పండి మీ అభిప్రాయం మీద. మీరు అంటే ముఖ్యమైన కొన్ని విషయాలు అమల్లోకి వస్తాయి, కొన్ని విషయాలు అమల్లోకి రావు, సీరియస్ పాలసీలకు సంబంధించింది. మీరు చెప్పండి రావు గారు, మీరు లెటర్ రాయండి అంటే మీకు లెటర్ ముట్టాలి. అంటే మధ్యలో కోరియర్స్ నష్టాలు ఇవన్నీ ఉంటాయి. మీకు ముట్టిన తర్వాత మళ్ళీ మీరు రాయాలి. చాలా టైం, దాదాపు 1 year పట్టింది. అందరూ కలిసి కూర్చున్న సీసీ మీటింగ్ ఈ మధ్యన ఎప్పుడు లేదు. ఆ తర్వాత మీటింగ్ ఎప్పుడు జరిగి ఉంటుంది? యాక్చువల్గా అందరి మీటింగ్ అంటే ఓన్లీ 2007లో మాత్రమే అది లాస్ట్ మీటింగ్. 2007 తర్వాత ఇక అసలు మొత్తం 2012 లోపల అది సీసీ మీటింగే. అంటే కొంత ఎక్కువ మందిని తీసుకొచ్చినాము, తప్పదు కాబట్టి అనివార్యంగా చాలా ఇబ్బందులతోటి 2012లో జరిగింది అది. తర్వాత 2016 లోపల 2016 మధ్య భాగం లోపల జరిగింది. ఎంతమంది అంటే ప్లాన్ చేసినాం, అంటే అందరు కాకుండా కొంతమందికి ప్లాన్ చేసినప్పటికీ వాళ్ళందరూ రాలే, అనేక ఫైరింగ్లే. ఆఖరికి వచ్చిన వాళ్ళు అక్కడ మిగిలింది మీటింగ్లో హాజరైన వాళ్ళు ఎంతమంది? సుమారు 7 లేదా 8 మంది. అంటే అప్పటికి 25 మంది పైగా ఉన్నారు సీసీ మెంబర్స్. 25 మంది సీసీ మెంబర్లు అంటే 8 మంది కూడా ఎన్ని రోజులు అయినారు? 3 రోజులే. అసలు మీటింగ్ వద్దనుకొని చుట్టూ బ్యాచ్లు ఉన్నాయి, ఎన్కౌంటర్లు అవుతున్నాయి, మనం వెళ్ళే పోవాలి, కమ్యూనికేషన్ ఏంది, నెక్స్ట్ మీటింగ్ ఏంది అనుకుని వెళ్ళిపోవడం జరిగింది. చైనా సామ్రాజ్యవాదం ఒకటే మాట్లాడినాం. చైనా సామ్రాజ్యవాదం గురించి మాత్రమే మాట్లాడినాం. సెక్రటరీ గణపతి తను ఉండనన్నాడు, అందులో బసవరాజు లేనే లేడు. ఇప్పుడు నేను ఈ సత్యం చెప్తున్నాను, బసవరాజు ఆ మీటింగ్లో లేడు. అసలు 2016 లోపల లేకుండా కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాం. మీరు సీసీ మెంబరా? నేను వచ్చాను సీసీ మెంబరే కదా, నేను సీసీ మెంబర్గా ఏర్పాటు చేసింది నేను కదా. కాబట్టి ఇక్కడ అంటే సీసీ మీటింగ్లు జరగలేని ఒక దురవస్థ. అంటే వాళ్ళ తప్పులు చేయడం కాదు, ఆ పరిస్థితి అట్లొచ్చింది. కాబట్టి ఎవరేం చేయలేము. కాబట్టి ఈ పరిస్థితిలో పట్ల కూడా ఏంటంటే నేను 24 నవంబర్ది సర్క్యులర్ చెప్పినప్పుడు ఇది లేదు. ఈ లేని పరిస్థితిలో పట్ల కూడా పార్టీ ఏం చేయాలనుకుంటే ఆరోగ్యాలు సమస్యలు వచ్చినాయి, వయసు పెరిగింది, చనిపోయింది. అప్పటికి ఆనంద్ చనిపోయిండు, ఈ హరిభూషణ్ చనిపోయిండు, సాకేత్ చనిపోయిండు, ఇంకా సీసీ మెంబర్లు చనిపోయారు కరోనాతోటి. కాబట్టి అనేక సమస్యల మధ్యలో ఏంటంటే వాళ్ళు అనుకున్నది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు సరెండర్ కావాలి ఒక తీర్మానం. తర్వాత ఇంకా వయసు మీద పడి ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సరెండర్ కావాలి, అంటే మన గౌరవంగానే పంపించాలి అనేది ఒకటి నిర్ణయం చేసుకున్నారు. అది కింది వరకు ఏ కమిటీకైనా, ఓన్లీ సీసీ కాదు, ఏ కమిటీలో ఏం చెప్పవచ్చు అనేది ఒకటి చేశారు.
తర్వాత రెండోది ఇంకొకటి చేసింది ఏంటంటే ఎవరైనా అంటే సాధ్యం కాదనుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా పోయి సెటిల్ కండి, ఎవరైనా సెటిల్ కావచ్చు, కేంద్ర కమిటీ కావచ్చు, సభ్యులు కావచ్చు. ఎప్పుడు 2016లో అనుకున్నారా? 24 నవంబర్ 24 నేను లేను, వాళ్ళ సర్కులర్ అవ్వగానే నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను నేను. తర్వాత అందులో భాగంగా సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు పోయిన వాళ్ళు రాయపూర్, బిలాస్పూర్లో సెటిల్ అయినరు. ఈ ఇద్దరు సెటిల్ అయింది ఎందులో భాగం, ఈ తీర్మానంలో భాగం సెటిల్ అయిన వాళ్ళు. ఈ సెటిల్ అయినప్పుడు వీళ్ళు అంటే సీసీ పట్టుకొని అరెస్టే చంపబడింది వీళ్ళు. తర్వాత దీనిలో భాగం ఇప్పుడు నిన్న మొన్న జరిగిన పరిణామాలు కూడా వాస్తవంగా సరెండర్ అంటుండ్రు, చాలా రాంగ్, అట్టర్లీ రాంగ్. సరెండర్ కాలే, ఇడుమ సరెండర్ కాదు. సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేసిండు కాదని అది రాంగ్, అది ఫీడింగ్ అవుతుంది. నా అంచనా నేను చెప్తున్నా, ఒకవేళ మిస్టేక్ ఉంటే ఉండదు, నా అంచనా చెప్తున్నా నేనేం ఇడుమతో నేను మాట్లాడలే. కానీ ఎందుకనంటే ఇడుమ సాయుధ పోరాట విరమణను వ్యతిరేకించి బిట్టర్గా వ్యతిరేకించిన దాంట్లో కూడా దేవిజీతో పాటుగా ఉన్నాడు, ఒకటి 100% ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఆయన అంటే అప్పటి వరకు తర్వాత ఉత్తర జోన్ వేరు, దక్షిణ జోన్ వేరు. డీకేలో ఉత్తర జోన్ అంతా కూడా సాయుధ పోరాట విరమణకు సిద్ధమయ్యారు, ఎప్పటి నుంచో సిద్ధమయ్యారు. మీరు అన్న తర్వాత చెప్తాను కానీ దక్షిణ భాగంలో పుట్ట రిలేటెడ్గా పోల్చుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ దేవ్జీ, ఇడుమ వీళ్ళు ఉన్నారు. అంటే ఇది నేను చెప్పడం కాదు, ఇంటెలిజెన్స్ అందరికీ తెలుసు విషయం. మీడియా వాళ్ళకి మీకు ఏం తెలిసినా తెలియకపోయినా అందరికీ తెలుసు. అది దాంట్లో ఏ దాపరికాలు లేవు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు దేవ్జీ వైఖరి వేరు, సాయుధ పోరాటానికి 100% ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ నేపథ్యంలో జరిగినది ఏంటిది, ఇక్కడ దీనికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు జరిగిందంటే దేవ్జీ కూడా ఏం చేస్తుండంటే వాస్తవంగా సాయుధ పోరాట విరమణ వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు ఈ టాక్టిక్స్ ఏదైతుందో సెటిల్ కావాలని టాక్టిక్స్లో కూడా దేవ్జీ ఉన్నాడు. ఓకే, అంటే ఎక్కడో ఒక దగ్గర అంటే నేను మళ్ళీ చెప్తున్నా, విభేదాలు అంటే ఏమి విభేదాలు ఉంటాయి, అది వేరే, అందరికీ ఉంటాయి, అన్ని సందర్భాలు ఉంటాయి, 190 ఉంటాయి, అవి వేరే విషయాలు. కానీ పరిస్థితి సంబంధించి వచ్చినప్పుడు పరిస్థితి అంటే ఏది, ఇప్పుడు ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమాలు లేవు, రిక్రూట్ లేదు, సాయుధ యుద్ధం చేసే పరిస్థితి లేదు, చాలా కష్టమైన పరిస్థితి, నిలుక్కుని కష్టము అనే ఈ పరిస్థితి ఉందో అందరికీ ఒకే అంచనా. సోనుకైనా, దేవ్జీకైనా, ఇడుమాకైనా, చంద్రన్నకైనా ఇంట్లో మార్పు లేవు, టోటల్ పార్టీ. అది బీహార్ వాళ్ళకి కావచ్చు, ఒరిస్సా వాళ్ళకి కావచ్చు. కాబట్టి ఎక్కడ విభేదం ఎక్కడ ఉందనంటే నవంబర్లో ఉన్నది ఏంటంటే అప్పుడే వాళ్ళు మాట్లాడిందంటే చర్చలు మనం చేయలేము, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెయ్యది. 24 నవంబర్ కదా, అప్పటికి చర్చలు స్టార్ట్ కాలే. కాబట్టి అది ఎట్లా చెయ్యది, దాని వైఖరి వేరే. కాబట్టి మనకు అవకాశం ఏమీ లేదు. కాబట్టి సెటిల్ కావాలి, కొంతకాలం 6 నెలలు ఏడాదో కొంతమందిని సెటిల్ క్రమంగా చెయ్యాలి అని అవగాహన. ఎక్కడో కాడ లొంగిపోవడం కాదు, తలదాచుకోవాలి. 6 నెలలు ఏడాది తలదాచుకుంటే తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం, కొంత పరిస్థితులు కుదురపడ్డ తర్వాత. ఇది వీళ్ళ ఉన్నోళ్ళు ఏం చేయాలి, చాలా యుద్ధాన్ని డ్రాగన్ చేయాలి, పొడిగించాలి. అంటే మనం శత్రువును కవ్వించకుండా కొన్ని కొత్త ప్రాంతాలకు పోతూ కొంత అడవి, కొన్ని ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు, మనము తగ్గించాలి. ఎక్కువ సంఖ్యలో ఉంటే ఎక్స్పోజ్ అవుతాం, మనము తగ్గించాలి అనేది అవుతుందో ఈ కొన్ని వాళ్ళు చాలా ఉన్నాయి అందులో. కాబట్టి అంటే ప్రధానమైన విషయాలు చెప్తున్నాను నేను. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్న టాక్టిక్స్ కూడా సరెండర్కు వాళ్ళే ఇచ్చారు కాబట్టి మీరు వరుసంగా వాళ్ళు ఏ పేరైనా చెప్పొచ్చు కాక అనారోగ్యం ఉండొచ్చు వాళ్ళకు, కానీ ఎప్పుడు లేని ఎందుకు లొంగిపోతుండ్రు. ఏపీలో పోయినరు, ఇతర డీకేలో కూడా చాలామంది. అంటే మన దృష్టికి హిడ్మాతో పాటు ఒక టీం 30-40 మంది ఈ విజయవాడ ఈ ప్రాంతానికి ఆల్రెడీ వచ్చి షెల్టర్లో ఉంటే పోలీసులు తీసుకుపోయారని అంటున్నారు. అవును, పోలీసులు ఏమో మారేడుమిల్లి దగ్గర వీళ్ళు తారసపడ్డారు, ఎన్కౌంటర్ అని అంటున్నారు. ఏది నమ్మాలా? ఎన్కౌంటర్ అనేది అది బూటకం, అది ఎన్కౌంటర్ లేదు, పచ్చి అబద్ధం, 100% అబద్ధం చెప్తున్నాను నేను. నాకు ఆధారాలు అంటే నేను అనుమానించే ఆధారాలు నా దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎక్కడ పట్టుకొని పోయారు ఆయన్ని? పట్టుకొని ట్రాప్, అది ఒక రకమైన ట్రాప్. వీళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సెటిల్ కావాలని అవగాహన వీళ్ళు ఉన్నారు, బయటకు వస్తున్నారు. దక్షిణ బస్తర్లో కూడా చాలా అతి తీవ్రంగా ఉంది, భయానకంగా. ఇప్పుడు దాదాపుగా నెల రోజులు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాడులు లేవు, వాస్తవంగానే లేవు. కానీ ఆ తర్వాత అవి స్టార్ట్ అయినాయి. అంటే ఆల్రెడీ మనకు అన్నారం, అంటే కరిగుట్టల పక్క బట్టి అన్నారంలో బట్టి కూడా 6 చనిపోయినరా, లేదా మళ్ళీ అరెస్ట్ అయినరా, ఇప్పుడు ఇయ్యాలో రేపు లొంగిపోయిన వస్తారని ఒకటి ఉంది. పాపారావు భార్య ఉరిమిల ఇంకో 7 వాళ్ళు చనిపోయినరు. తర్వాత కరిగుట్టలపైన క్యాంపులు పెడుతుండ్రు పూర్తిగా, కరిగుట్టలపైన కంప్లీట్ సౌత్ బస్తని పూర్తి కంట్రోల్ చేసుకొస్తుండ్రు.
తర్వాత మరొక సౌత్ బస్తార్లో కూడా లొంగిపోతున్నారు. అంటే మనకి ఇక్కడ రాలే కానీ యాక్చువల్గా ఛత్తీస్గఢ్ న్యూస్ లోపల డీసీ మెంబర్స్ లొంగిపోయారు, ఎవరు ఆశలో లొంగిపోయినారు, చాలా మందిలో చర్చ జరుగుతుంది. చాలా మంది సో అక్కడ ఇబ్బంది ఉందని వీళ్ళు విజయవాడకు వచ్చిరా, వచ్చారు వీళ్ళు సెటిల్. అంటే ఇది పార్టీ అవగానే కదా, అదే అంటున్నా, చెప్తున్నా విజయవాడకు వచ్చారు. రాకముందే ఏంటంటే నా అంచనా ప్రకారంగా సమ్ ట్రాప్ జరిగింది. అంటే ఎవరో ద్వారా పోవాలి కదా, ఎవరో తీసుకుపోవాలి, వెహికల్ అరేంజ్మెంట్ చేయాలి, అరేంజ్ చేయాలి, వాళ్ళకేం తెలియదు కదా, ఒక వ్యక్తి కాదు కదా, 70 మందో 100 మందో, అంటే 70 మంది అంటారు, మరి ఇంకెంతమంది తమిళనాడు పోయినరా మనకేం తెలియదు, తెలంగాణకు వచ్చారో తెలియదు, ఏ రాష్ట్రం పోయినో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళ అరేంజ్మెంట్ లోపల వాళ్ళ నమ్మకం, ఇడుమాకు నమ్మకం అనే వ్యక్తుల ద్వారా తను చేసిండు. కానీ ఆ నమ్మకం వ్యక్తులు ఎవరు, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలుసు, లోపల వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ చుట్టూ ఇన్ఫార్మర్లే ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టేది, మందులు తెచ్చేది, ఆఖరికి ఫోన్ సమాచారం చెప్పేటోళ్ళు కూడా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఇప్పుడు కాదు, 2007-8 నాటికే ఉన్నారు. నేను వచ్చేటప్పుడు కూడా అడ్మిషన్తో నేను చెప్పొచ్చాను నేను. కాబట్టి వాళ్ళకు తెలుసు, చంద్రన్నకు కూడా తెలుసు ఇన్ఫార్మర్లు ఉండరనే విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఒక 50 మంది ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి దొరికిపోయారు కదా, రకరకాల పనుల్లో ఉన్నారట. ఇప్పుడు హిడ్మాకు సంబంధించిన దగ్గరి మనిషి కూడా ఎక్కడో దగ్గర పనికి జాయిన్ అయ్యిండట. అంటే వీళ్ళంతా మీరన్న లైనే కావచ్చేమో. అవును, ఒక దగ్గర పనికి జాయిన్ అయిపోయి సో పరిస్థితులని అంచనా వేసి, అంటే వాళ్ళు అక్కడే ఉంటారా మళ్ళీ అని చెట్టుపోతారా తెలియదు. వీళ్ళ ఫస్ట్ ప్లానింగ్, వాస్తవంగా వీళ్ళ ప్లాన్ అంతా కూడా నా అంచనా ప్రకారంగా వీళ్ళని ఎవరైతే తీసుకుపోయినరో వాళ్ళే ఏజెంట్లు అయిన తర్వాత నువ్వు తీసుకుపోయి పెట్టి, ఇప్పుడు బిల్డింగ్లు ఉంటారండి, అంత పెద్ద బిల్డింగ్లా ఎట్లున్నారు, అంత పెద్ద బిల్డింగ్ లో, అంటే ఇది మరి అంటే అది ఏమనుకోవాలి, అది అంటే ఉన్న వాళ్ళలో పోలీసు కుటుంబాలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. రెగ్యులర్ గా మనం చూస్తున్నప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళంతా, ఎవరు ఇల్లు అని అంటాం కదా, అంటారు. అంత పెద్ద బిల్డింగ్ కిరాయి తీసుకోవాలంటే కూడా భయపడతారు కదా, వాళ్ళకి ఏమి తెలియదు, ఆ కిరాయిలు తెలివయి, పట్నం పోయేది తెలియదు, బస్సులు తెలివయి, రైళ్లు తెలివయి, ఇడుమాకు కూడా తెలియదు, యుద్ధ నిపుణుడు ఆయనే, కానీ ఇవన్నీ ఆయనకు ఆ నాలెడ్జ్ లేదు, అది మైదాన ప్రాంతం ఐడియా లేదు. తర్వాత అందరూ ఒకేసారి పోరు. ఇప్పుడు 70 మందో 100 మందో ఉన్నారు అనుకో, ఒక కార్లో పోతారు, ఒక కార్లో 10 మందో 15 మందో, ఒక కార్ కాకపోతే ఇంకో వెహికల్ అరేంజ్మెంట్ చేయాలి కదా, అంత ఈజీ కాదు కదా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 4 జిల్లాల లోపల పెట్టినన్నారు. ఈ పెట్టిన వాళ్ళు ఈ ప్లానింగ్ వీళ్ళు చేసే దాంట్లో లోపల ప్లానింగ్ ఏదో చేసుకున్నారు, అంటే వీళ్ళు అనుకున్నారు. కానీ వాడే దొంగ అయిన తర్వాత, తీసుకుపోయినాడు దొంగ అయిన తర్వాత నువ్వేం చేస్తావు, వాడు కోళ్ళ బుట్టలకు అమ్మినట్టు వాడికి అమ్మేసిండు. వాడు ఇప్పుడు ఫోటోలు కూడా తీసిండు అంటారు కదా, పోయే ఫోటోలు తీసిండు అంటారు, నేను చూడలే అంటారు కొంతమంది. కాబట్టి ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా తీసుకుపోయి అక్కడ చేసిండ్రు. చేసిన తర్వాత ఇడుమ బహుశా, అంటే నేను కరెక్ట్ చెప్పలేను, లాస్ట్కే పోస్తాయనే. అంటే నాకున్న అంచనా ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సౌత్ బస్తర్లో గొల్లపల్లి అనే ఒక గ్రామం ఉంది, అంటే భద్రాచలము తర్వాత చెర్లకు మధ్యన రోడ్కు దగ్గర గొల్లపల్లి ఉంటుంది. ఎన్నెళ్ళు లేనిది ఇడుమ అక్కడ ప్రత్యక్షమైంది 10-15 రోజుల క్రితం. అవును, నిజమేనా ఇది? నిజమే, జనాలు చెప్తారు, వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు తను 70 మంది పోవాలి, మరి జీబీ ఎక్కడానికంటే ముందు అప్పటిదాకా తుపాకులు ఉంటాయి కదా, వీళ్ళు ఆ తుపాకులు కూడా ఎక్కడో డంప్ చేయాలి కదా. తుపాకులు అయితే పట్టుకపోలే, వీళ్ళు తుపాకి పట్టుకపోలే, బాంబులు పట్టుకపోలే, పచ్చి అబద్ధం అది, ఎవరు పట్టుకపోరు అది. కాబట్టి అక్కడ దాయాలి, అంత ఈజీ కాదు కదా, దాచేదానికి కూడా టైం పడుతుంది, తిండి తినాలి, తిండి ఎవరో పెట్టాలి, వాళ్ళు రావాలి, జనం సహకారం కావాలి కదా. జనం గూడాలు ఉన్నాయి, ఆ గూడాల లోపల నువ్వు ఎటుపోయినా కలుస్తారు వాళ్ళు. ఆ గ్రామానికి ఎంటర్ అయ్యిందా, ఆ గ్రామంలో అడవిలో కలవచ్చు, గ్రామాల్లో కలవచ్చు, కలుస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నానంటే, ఇటుమా ఇక్కడ మాకు కనపడ్డాడు, ఎన్నడూ లేనిది ఈ ప్రాంతాల్లో కలిసిండు అనేది వాళ్ళు చెప్పంపుతారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నారు ఆదివాసులు, వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు 10-15 ఏళ్ళ క్రితం ఉన్నది, ఇది వాస్తవం. తర్వాత పోయిండనంటే వాళ్ళని పంపించి తను పోయినప్పుడు, తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇడుమా దొరికిండో, బహుశా ఇడుమాని ఇక్కడనే మధ్యలో పట్టిన భద్రాచలం కాడనో ఎక్కడో కాడ దాన్ని వెహికల్ ఆపుకొని వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అటు తీసుకుపోయి చంపొచ్చు. లేదా విజయవాడకు చేరిన తర్వాతనైనా ఇంట్రాగేషన్ చేసి, అంటే ఎక్కువ అవకాశం ఇంట్రాగేషన్ చేసి చేస్తారు. బహుశా అది ఎక్కువ రోజులు కాదు, వాళ్ళు 10 రోజుల కింద వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇడుమా మాత్రం 1-2 డే ముందు దొరకవచ్చు. కాబట్టి ఇడుమా దొరికిన తర్వాత ఇడుమాని ఎన్కౌంటర్ చేశారు. ఎవరు ఊహించలేదు కదా తను దొరుకుతాడు అనేది, అయితే ఎవరు ఊహించలే. ఎవరు ఊహించడం అనేది అసలు నేను కూడా ఊహించలే. ఇడుమా అక్కడ దొరకడం ఏంటిది, సరిగ్గా ఇక్కడ నేను అనుకున్నా చనిపోతారు, అవకాశం ఉంది ఇక్కడ చాలా, అది పెరిగింది, చనిపోవచ్చు వాళ్ళు అనేది అనుకున్నాం. కానీ ఇట్లా చనిపోతారు నేను అనుకోలేను. తర్వాత రెండోది టెక్ శంకర్ అసలు అంతమంది లొంగిపోయినాను అన్నారు, వాస్తవంగా లొంగిపోలేదు అని తెలుస్తుంది. అంటే అడిగితే లొంగిపోలేదు అంటే వీళ్ళ కాడనే ఉన్నాడు, వీళ్ళ కాంచి పోయిండు. మరి వీళ్ళ కాంచి పోయిండు అన్న తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ 6 చంపినరు, మరి సెకండ్ డే 7 చంపినరు. ఎందుకు చంపినరు?
మళ్ళీ అదే ప్రాంతంలో అంటున్నారు. అదే ప్రాంతం. ఇదంతా నాటకం కదా. కాబట్టి అంటే ఈ నాటకం అనేది కూడా పోలేరు వీళ్ళు అక్కడికి. ఒకవేళ అంటే ఇప్పుడు కొంతమంది వాదనలు ఏం చేస్తారంటే లేదు వాళ్ళ సేఫ్టీ కొత్త ప్రాంతం పోయినారంటే ఎక్కడ కొత్త ప్రాంతం, అది ఏం కొత్త ప్రాంతము అసలు? అది 25 ఏళ్ళ కింద ఆ తూర్పుగోదావరి జిల్లాను వదిలిపెట్టిండ్రు. అయితే పోయిన 6 నెలల క్రితం ఉదయ్ అరుణ చనిపోయినరు. వాళ్ళు పోలీసు దాడుల మూలంగా నెట్టబడి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఏఓబి నుంచి, మల్కానగిరి నుంచి. కాబట్టి అది ప్రామాణికం కాదు. పోరు ఇటుమకు అసలు ఆ అడవి తెలియదు, ఆ ఏఓబి ఏరియా తెలియదు, ఆ ఉన్నోళ్ళకి తెలియదు. అక్కడికి పోవడం ఏంది? తన ప్రజలను వదిలిపెట్టుకొని డీకెళ్ళ పడి తిరగలుగుతాడు ఆయనే, ఏదైనా ఇంకా ఏడాది అయినా తిరగలుగుతాడు ఆయనే. కానీ అక్కడికి పోవడం ఏంటిది? ఒకవేళ అనుకుంటే తెలంగాణలో అంటే రిలేటివ్గా ఏంటంటే సరే ఇక్కడ కొంత ఎన్కౌంటర్ లేవు కదా, ఇప్పుడు ఎన్కౌంటర్ లేవు అట్లా అని చెప్పి వీళ్ళకి మావోయిస్టులకే పూర్తిగా మనం సాయుధ పోరాటాలు చేయండి అని చెప్తాను నేను అనుకోలేం. కానీ కొంత ఎన్కౌంటర్లు అనేక కారణాలతో ఎన్కౌంటర్లు వాళ్ళకి తెలుసు. చంద్రన్ వచ్చిండు, అందరూ వచ్చారు కదా. ఒకవేళ రావాలనుకుంటే ఇటు వస్తారు కదా. మరి ఎందుకు పోయిండు అక్కడికి? ఎందుకు పోయిండని అంటే వాళ్ళ సర్క్యులర్ తీర్మానం కానీ, తర్వాత వాళ్ళు చెప్తున్నది కానీ, సత్యనారాయణ రెడ్డి రాజు చనిపోయిన విషయాలే కానీ, తర్వాత ఇడుమ యొక్క నేచర్ కానీ, వాళ్ళ సాయుధ పోరాట అవగాహన ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు లొంగిపోవడం అనేది శుద్ధ అబద్ధము, 100% అబద్ధం. లెటర్ రాసిండ్రు, ఇది రాసిండ్రు. తర్వాత ఆ పోలీసు కూడా ఏదో చెప్తుండట, నా దగ్గరకు సరెండర్కి వచ్చిండు, నేను తీసుకుపోయడానికి పోతే ఏంటంటే డీజీపీ ఒప్పుకున్నాడు, డీజీపీ ఒప్పుకుంటే డీజీపీ మంచోడే కానీ కేంద్రమే తప్పు చేసింది. ఇదంతా ఇవి నాటకాలు. దేవ్జీ ఎక్కడున్నాడని మీ అనుమానం? ఆయన కూడా దొరికిండని అంటున్నారు, రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి మొన్న అయితే ఏకంగా ఆయన్ని కూడా చంపేసారని కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు ఒకటి దేవ్జీ ఒకవేళ ఉంటున్నో చంపేసేటోళ్ళు, నిన్ను మొన్న వాళ్ళు దాన్ని విజయంగానే చెప్పేటోళ్ళు వాళ్ళు, నిన్ననైనా మొన్ననైనా ఈడుమతో పాటే చంపేటోళ్ళు వాళ్ళు. ఇక లేదు ఉన్నాడనంటే మనం కష్టం, అది నేనైతే నమ్మలేను. రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు పార్టీని కోఆర్డినేట్ చేయడానికి ఆయనే ఉండాలి కదా. అంటే ఆయన కూడా ఎక్కడో సెటిల్ అయిపోతే కష్టం కాబట్టి ఉండొచ్చు, లోపట్నే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. చెప్పలేము, అది 100% చెప్పలేము. మొత్తం అగ్రనాయకత్వం అంతా ఇదవ్వడానికి మల్లోజుల వేణుగోపాలరావు గారి భార్య తార మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోవడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇదంతా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా? తప్పండి అది. ఆమె లొంగిపోయింది, ఆమె పోలీసుల చేతిలో ఉన్నమాట వాస్తవం. లొంగిపోవచ్చు, లొంగిపోయినంత మాత్రాన ఆ లొంగిపోయే అంటే సోను, నేను ఉదాహరణ చెప్తున్నా, ఆమె ఏంటిదని పక్కకు పెడదాం. లొంగిపోయిన వాళ్ళందరూ ద్రోహులు కాదు, లొంగిపోయిన వాళ్ళందరూ ఇన్ఫార్మర్లు కాదు, వాళ్ళు పోలీసుల చేతిలో ఉండవచ్చుగాక. ఆమె ఏమి చెప్పినప్పటికీ ఆమె పోతుంది, ఆమె అనారోగ్యం ఉన్న దాంతో పంపించారు, ఆల్రెడీ పంపించారు. పంపించిన తర్వాత సోను ఆమె పోయింది, ఇప్పుడు ఆమె ఏకే తీసుకుపోయిందని చెప్తున్నారు, పచ్చి అబద్ధం అది. ఏకే తీసుకపోలేదు, ఏం లేదు, ఎవరు ఏకే తీసుకపోలేదు, తప్పది. వీళ్ళు తీసుకుపోయినరు, తారక్క పోయినప్పుడు ఏకే తీసుకపోలేదు, తప్పది. వీళ్ళు కమిటీ పంపించిన పోతున్న అనారోగ్యం అప్పుడు కాదు, 10 ఏళ్ళ క్రితం నుంచి ఆమె అసలు 10 ఏళ్ళ కాంచి ఉంచుకుంటే తప్పది. అంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నది ఆమె, 40 ఏళ్ళ కాంచి పనిచేస్తుంది ఆమె. కాబట్టి పంపాల్సి ఉండే, ఎప్పుడో పంపాల్సి ఉండే, పంపలేదు, లేట్గా పంపినరు, పోయింది ఆమె. తిరిగి ఇప్పుడు ఆమె పోయిన తర్వాత ఎంతకాలం, దాదాపు 6-7 నెలల 7 నెలల కాలం తర్వాత సోను పోయిండు. సోనుకు ఈ శాంతి చర్చల విషయమే సంబంధం లేదు. ఫస్ట్ శాంతి చర్చల అభయ్ పేరుతో వచ్చింది, అభయ్ పేరుతో వచ్చింది సోను కాదు. అది ఇచ్చింది ఎవరనంటే తెలంగాణ బార్డర్లో ఉన్న చంద్రన్న, దేవ్జీ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ వీళ్ళు. ఇది వెల్కమ్ చేసింది వీళ్ళు. ఆయన ఎక్కడన్నాడు, ఆ తర్వాత వెల్కమ్ చేసింది వీళ్ళు అంటారు. అసలు వీళ్ళు మొత్తం వ్యతిరేకం కదా, వాళ్ళు చెప్తున్న దానికి మొత్తం వ్యతిరేకం అని వీళ్ళు అంటున్నారు కదా. కాదు, వీళ్ళే ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చింది వీళ్ళు, సెకండ్ తర్వాత ఇచ్చింది బసవరాజు గైడెన్స్లో 100% బసవరాజు గైడెన్స్లో కూడా రూపేష్ ఇచ్చిండు 100%. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? నాకు చాలా ఆధారం, నాకు ఆధారం చాలా విషయాలు ఆధారం. మీ ఆసన్న చెప్పిందో లేకపోతే వేణుగోపాల్ చెప్పిందో నమ్ముతున్నారా? కాదు, నేను నమ్మడమే కాదు, నేను అనేక విషయాలు నేను విశ్లేషించుకుంటున్నాను. ఒకటి, రెండోది ఆ పార్టీ వాళ్ళే రెండో స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు గమనించండి. మొదటగా వాళ్ళు రాంగ్ ఇచ్చారు. రెండో స్టేట్మెంట్ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సాయుధ పోరాట విరమణను వ్యతిరేకిస్తూ అది విద్రోహం అన్నారు. రాజకీయంగా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, సాయుధ పోరాటాన్ని వాళ్ళు చేస్తారు, మాట్లాడతారు, తప్పలేదు. కానీ 2 విషయాలు వాళ్ళు దాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పారనంటే, అంటే నాయకత్వ నష్టాలకు కారణం అనే విషయం చెప్పలేదు. తర్వాత రెండోది ప్రజలే శిక్షిస్తారనే దాన్ని చెప్పలేదు. ఈ విషయాలు కూడా బయట చాలా సీరియస్ విమర్శలు వచ్చినాయి, నేను కూడా మాట్లాడినా. కాబట్టి ఇది ఏదైతే చాలా తప్పది. తర్వాత ఈజీగా అంటే నేను ఎట్లా చెప్పడం అని కాదు, ఇప్పుడు నేను నిన్నే ప్రశ్నిస్తా, నేను ఎట్లా చెప్పడం అని కాదు, అసలు ఆశనే చెప్పుడు కాదు, జవాబు ఆశనే చెప్తాడు. అంటే నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పి నీ పైన ఒక నేరారోపణ చేసి
నువ్వు నిరూపించుకుంటే నువ్వేం నిరూపించుకుంటావు? నువ్వేం నిరూపించుకుంటావు? ఓకే, నేను అంటే నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడతావా? టెర్రరిస్ట్గా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? రైతులు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి నువ్వు టెర్రరిస్టు, లేకపోతే ఇంకొకటి కాబట్టి నువ్వు టెర్రరిస్టు, నువ్వు నిరూపణ చేసుకో. ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ చాలా రాంగ్, అట్టర్లీ రాంగ్. ఇది ఎప్పటి స్టార్ట్ చేసింది ఇది? అంటే సోను ప్రకటన ఇచ్చినప్పటి నుంచి మొదలుపెట్టారు. సోను ఎప్పుడైతే అభయ్ ప్రకటన ఏదైతే సెప్టెంబర్ 16కి వచ్చిందో, ముందు ఫేక్ అన్నారు, ఆడియో ఇస్తే ఫేక్ అన్నారు, తర్వాత తారక్క కథ మొదలుపెట్టారు, తర్వాత ఏజెంట్ అన్నారు, ఈయన ఎప్పుడో పోయి మహారాష్ట్ర పోలీసుల కాడ ఉన్నారన్నారు. ఇదేం కథ? ఇవన్నీ కథలు సృష్టించిన వాళ్ళు. ఇది తప్పుడు పద్ధతి కదా. తర్వాత ఒక పార్టీలో నేనెట్లా చూస్తానంటే, నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన, కానీ కమ్యూనిస్ట్ అంటే ఉండే అవగాహన చాలా స్పష్టంగా ఉండాలి. ఇష్టం ఉన్నట్టుగా అనుమానించుడు కాదు. ఇష్టం ఉన్నట్టు అనుమానిస్తే ఒక్కడు కూడా పని చేయడంటారా నేను. అట్లా చేయాలనుకుంటే మావోయిస్టు పార్టీ అంటే అనేక మంది చనిపోయారు నాయకులు, షెల్టర్కి ఎట్లా పోతాం, ఎవరితో ఎట్లా మాట్లాడతాం, ఎవరిని ఏ రకంగా చేయాలి? నీ ఇల్లు ఉంది, నీ ఇంటి పక్కన నీ బంధువులు వచ్చారు, నీ ఇంట్లో పట నువ్వు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దొంగలు పడ్డరు, ఏం చెప్తావు నువ్వు? నీ బంధువులు అని అంటావా వెంటనే? ఇప్పుడు వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటున్నారా? ఏం సంబంధం లేదు, తప్పది, 100% అబద్ధాది. నేను సంబంధం కాదు, నేనేమంటున్నట్టే కేంద్రానికి రఘు గారు, నేను ఈ సందర్భంగా చెప్పిందంటే మూర్ఖమైన ప్రకటన చేయొద్దంటాను నేను. మూర్ఖమైన తోటి సహచరుల పైన, నిజాయితీగా ఉండే వాళ్ళపైన నువ్వు చేయాలనుకుంటే జడ్జ్ చేయి, అనేక విషయాలు జడ్జ్ చేయి. నువ్వు ఏం మాట్లాడతావు? అంటే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే టార్చరో ప్రెజరో భరించలేక కొన్ని విషయాలు చెప్పుండొచ్చేమో. వాళ్ళు ఇప్పుడు 300 మంది పోయినరండి. ఉత్తగా మిగిలిన 300 మంది తెలివి తక్కువలుగా పనికిరాని విధవలుగా చూడకూడదు. వాళ్ళు రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు, 3 జిల్లా కమిటీ మెంబర్లు, 40 ఏళ్ళ కంచి పనిచేసే మెంబర్లు, వాళ్ళకు చైతన్యం ఉంది. నువ్వు అంత ఈజీగా మాట్లాడతావని అంటే మరి నీతోటి నువ్వు ఎవరినరిగా అంటే తెలుగు నాయకులు తప్ప ఎవడు లేడన్నట్టుగా ఆ మావోయిస్టు పార్టీని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం? మనం ఏ పద్ధతిలో అర్థం చేసుకుంటున్నాం? వాళ్ళకు చైతన్యం ఉంది, వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అనేక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ అనేది అవుతుందో వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు, ఈ మొత్తం కూడా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు గురించి చాలా కాలం చర్చ జరుగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో బసవరాజు కూడా స్వయంగా మాట్లాడినట్టున్నా నేను, స్వయంగా మాట్లాడిండు. ఆయుధ విసర్జన ఒకటే కాదు, ఆయుధ విసర్జన మాట్లాడేది అందరికీ తెలుసు, 100% తెలుసు అంటున్నాను నేను. చెప్పు దేవ్జీని కానీ ఎవరన్నా ఆయన ఏం మాట్లాడలేదన్నది. తర్వాత నెక్స్ట్ ఆయన మాట్లాడితేనే, ఆయన మాట్లాడకుండా రూపేష్ స్టేట్మెంట్ ఇచ్చిండా. ఇప్పుడు రూపేష్ ఏమంటుండు, కలవడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒకవైపున చెప్తున్నాడు. మరి కలవడానికే ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి బసవరాజు ఇది చెప్పిండు అది చెప్పిండు అని మనం ఎట్లా? లేదు, వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు బసవరాజు ఎక్కడన్నాడు? మాడులా కదా. ఇప్పుడు రూపేష్ ఎక్కడ? దాదాపు మాడు, ఉత్తర బస్తరు వీటికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్ అక్కడ స్టేట్ కమిటీలో భాగం కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. కాబట్టి ఆయన చాలా నమ్మకమైన వ్యక్తి. రూపేష్ బసవరాజుకు నమ్మకమైన వ్యక్తి. ఎన్కౌంటర్ కంటే చాలా ముందు కూడా, వారం రోజులు 5-6 రోజుల ముందు కూడా, 5-6 రోజుల ముందే నాకు తెలిసింది, ఆయన స్వయంగా బసవరాజు కలిసి వచ్చాడు. స్వయంగా కలిసిండు ఆయనే. వివిధ ఈయన ఒక్కడే కాదు, అక్కడ రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, తర్వాత ఇంకా వేరే సీసీ మెంబర్, ఇప్పుడు నేను పేరెందుకు చెప్పాలి కదా, సీసీ మెంబర్లు ఉన్నారు. ఒకదానికి ఆన్సర్ చెప్పండి. మావోయిస్టు పార్టీలో ఉన్న ఈ భయంకరమైన ఈ దాడులు, వాళ్ళు నష్టపోవడానికి ప్రధానమైన కారణం పార్టీలో కోవట్లే మొత్తం నాశనం చేసిరు పార్టీని. దీన్ని అంగీకరించరా మీరు? అంటే ప్రతి దాంట్లో కోవట్లు ఉంటారు, ప్రతి దాంట్లో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఇందులో కూడా ఉండొచ్చు కదా, అట్లా అనుకోవడానికి అవకాశం లేదా? కోవట్లు ఉన్నారనే విషయం వాళ్ళే చెప్తున్నారు కదా. కోవట్లు ఉన్న విషయము వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్లో, రూపేష్ స్టేట్మెంట్లో ఉంది. ఎప్పుడు కంపెనీ నుంచి కమిటీ మెంబర్స్ లొంగిపోయారు. కంపెనీ కమిటీ అంటే మన బసవరాజు తోటి ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉన్న నమ్మకమైన వాళ్ళు వెళ్ళిపోయిన దాంట్లో కూడా స్పష్టంగానే ఒకరు మాత్రం స్వయంగా డేరాలోకి తీసుకొచ్చిండు కూడా, అది స్పష్టంగానే ఉంది. సరే, ఇప్పుడు మీరు ఆశన్నని, వేణుగోపాల్ని, వీళ్ళందరినీ తప్పుగా మాట్లాడొద్దు వాళ్ళ గురించి అని మీరు చెప్తున్నారు. మరి ఏకంగా మావోయిస్టు పార్టీని ఒక లేఖ విడుదల చేసింది కదా, వీళ్ళు ఈ రకంగా పార్టీకి నష్టం చేసి బయటికి వెళ్ళిపోయారు, రాజ్యంతో చేతులు కలిపారని. పార్టీ అంటే మరి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా? ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, సాయుధ పోరాట విరమణకు సంబంధించింది ఒక రాజకీయ నిర్ణయం. ఫస్ట్ సాయుధ పోరాటం చేసే వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఆ తప్ప ఒప్ప అనేది ఏందో అంటే విమర్శ వేరు, వీళ్ళు కలిసిపోయారని చెప్పడం వేరు కదా, రెండు ఉన్నాయి అందులో. నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు. ఆ చరిత్ర అనేది నువ్వు చెప్పిందే కరెక్ట్ కాదు కదా. నువ్వు చెప్పింది మావోయిస్టు పార్టీ చెప్పిందే వేదం కాదు కదా. మావోయిస్టు పార్టీ చెప్పంగానే మొత్తంగా అది డాలర్ ప్రామాణికం కాదు, డాలరే పడిపోయింది, అది కాదు. అది ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అది
మావోయిస్టు పార్టీ చెప్పినా ఎవరు చెప్పిందైనా దాంట్లో పట్ల మనము బయట ఉన్న వాళ్ళము ఏతుబద్ధంగా రెండింటిని పరిశీలించాలి. నీకు ఒక రకంగా అర్థమవుతుంది, నాకు ఒక రకంగా అర్థమవుతుంది. ఇది ఎవ్వరు తేల్చాలి? ప్రజలు తెలుస్తారు. మరి ఏది సరైనది ఏది సరైనది కాదన్నది ప్రజలు తెలుస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ అనే రైట్ ఉంది, సాయుధ పోరాటాన్ని విరమించడం ద్రోహం అనే రైట్ ఉంది. నువ్వు అను, నీకు ఆ రైట్ ఉంది. నా అభిప్రాయం నేను చెప్తా. కానీ నేనేమంటున్నానంటే నువ్వు నాయకత్వాన్ని పట్టించడానికి వాళ్ళు కారకులు అనే మాట మాత్రం మాట్లాడడం చాలా తప్పుడు విధానం అంటున్నాను నేను. మావోయిస్టు పార్టీ చరిత్ర కూడా నాకు తెలుసు కాబట్టి మావోయిస్టు పార్టీ విధానం కూడా తెలియదు. నేను చెప్పాలంటే గంటల కొద్ది చెప్తుందని. మీరు తప్పు చేస్తున్నారు, మావోయిస్టు పార్టీ విధానాల ప్రకారం కూడా మీరు తప్పు చేస్తున్నారు అని నేను చెప్పిన తర్వాతనే వాళ్ళు మార్చుకున్నారు. తర్వాత శిక్షిస్తామనేది చాలా తప్పుడు మాట. అది ఏం శిక్షిస్తాను? ప్రజల్ని శిక్షించండి, ప్రజలారా శిక్షించండి. అది సోషల్ మీడియాలో తేలిపోయిందండి, తేలిపోయింది, అందరు తప్పు పట్టినారు. అది వాళ్ళు మార్చుకున్నారు, మంచి విషయం. అది ఇక మళ్ళీ మనకు ఆ చర్చ వద్దు. మావోయిస్టు పార్టీ మార్చుకోండి, ఈ రెండు విషయాలు మార్చుకోండి, మంచి విషయం. కాబట్టి ఇక్కడ మన ఆ చర్చ అనవసరమైన విషయం అది. కాబట్టి ఇక్కడ మనకు జరగవలసిన చర్చ ఏంటంటే ఇప్పుడున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చ సందర్భం కూడా ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటం విరమణ చేశారు, రైట్, చర్చించండి. నా పాయింట్ లాస్ట్గా నేను అడిగేది ఒకటే, నేను చివరికి అడవిలో అన్నలు మిగిలరా? నేను అదే చెప్తున్నా. మీ పాయింట్ ఏదైతుందో నేను చెప్పేది, కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి ముగిస్తామని అంటుండ్రు. నేను ఇవ్వాలి కదా సంవత్సరం కాచి ఒక పాటలాగానే పాడుతున్నాను. మీరు డేట్ పెట్టి నక్షత్ర ప్రకారం మీరు ఏమి చేయలేరు. నిజమే, మీకు విజయాలు వస్తున్నమాట నిజమే, చాలా పెద్ద నష్టాలు జరుగుతున్నాయి, బహుశా ఇంకా కూడా జరగవచ్చు. కానీ నేనేమంటున్నంటే నాకు ఆ మావోయిస్టు పార్టీ గురించి కూడా తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా సరైన పద్ధతులు అవలంబించగలిగితే నష్టాలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు ఇది తెలియదు ఒక్క పని అంటున్నాను నేను. మీరు సెటిల్ చేయకండి, నేను సెటిల్ చేస్తే చచ్చిపోతారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చాలా బలమైంది, చాలా అది ఉంది. ఏం చేయాలి? సెటిల్ చేయకుండా అడవిలోనే ఉండాలా? నువ్వు సాయుధ పోరాటం చేస్తున్నావు, చెయ్యి. నువ్వు సాయుధ పోరాటం అంటున్నావు కదా, నువ్వు నా అభిప్రాయం అయితే నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ సందర్భంగా మీ పార్టీ అభిప్రాయం లొంగిపోవాలనా చెప్తున్నాను, అదే చెప్తున్నా. నా అభిప్రాయం ఏదైతుందో లొంగిపోవడం తప్పు కాదు. ఫస్ట్ లొంగిపోవడం అనేది అవుతుందో సరెండర్ అంటవా, లీగల్ అంటవా, ఇది ఏదన్నాను, ఏ పదం అను, సాయుధ పోరాట విరమణ అంటవా, ఏమన్నప్పటికీ ఇప్పుడు వచ్చి శాంతి, అసలు వాస్తవంగా శాంతి చర్చలు జరగవలసి ఉండే, జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తప్పు, నేను ఫస్ట్ నుంచి అదే విమర్శ చేస్తా. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఏంటంటే ఇప్పుడు మనకు గత్యంతరం లేదు, మన తెలివిగా పనిచేయాలి. ఎంత తెలివిగా పనిచేయాలి అంటే ఇప్పుడు మనకేమైనా మనం కొంత ఆలోచించుకుంటే ప్రజల గురించి ఏం చేయాలి అదే చెప్తున్నా కదా. ఏం చేయాలనేది ఏందో సరెండర్ కావాలి. సరెండర్ కావడం అనేది నువ్వు ఎట్లా సరెండర్ అవుతావు అనేది నీ ఇష్టం. అది నువ్వు ఏ రకంగా సరెండర్ అయ్యి మీరు వచ్చి పని చేయండి. సరెండర్ కావడం అంటే తప్పు కాదు. సరెండర్ కావడం అంటే మన ప్రజాస్వామిక హక్కులు మనం కోల్పోవడం కాదు. సరెండర్ కావడం అంటే ఎవరి కాలు మొక్కడం కాదు, ఎవరి దండం పెట్టడం కాదు. ఏం పని చేయాలి? వచ్చి సరెండర్ అయ్యి ఎట్లా పని చేయాలా? ఎట్లా పని చేస్తారు? అందరు ఎట్లా పని చేస్తారు? సరెండర్ అయిన వాళ్ళు ఎట్లా పని చేస్తారు? సరెండర్ అయిన వాళ్ళు పని చేయలేదా? పని చేస్తారా? మీరు అన్నదాని ప్రకారం అడవిలో అన్నలు ఉండొద్దు, బయటికి రండి అంటున్నారు. అడవిలో అన్నలు ఉండొద్దని అంటలేను, అన్నలు తుపాకులు ఉండొద్దని అంటున్నావు. నువ్వు అడవిలో పని చేయి, మైదానంలో పని చేయి, ఢిల్లీ పని చేయి. ఒక అడవేనా? దేశమంతా కదా, భారతదేశం 140 కోట్ల జనాభాలో పట్ట, ఛత్తీస్గఢ్లో పట్టిన దండకారణ్య జనాభా ఎంత? సరెండర్ అయిన మావోయిస్ట్ 1 కోటి కూడా లేదు కదా. కాదండి, ఇప్పుడు నువ్వు సరెండర్ అయ్యి నేను మావోయిస్ట్ నక్సలైట్ అని చెప్పుకోగలుగుతారా? ఎవరు? ఎందుకు మావోయిస్ట్ లేరు కదా? మావోయిస్ట్ ఎందుకు చెప్పుకోవాలి? మరి ఏం చెప్పాలి? కమ్యూనిస్టు నువ్వు మావోయిస్ట్ ఎందుకు చెప్పుకోవాలండి? మావోయిస్ట్ అంటే నిషేధం లేదు. ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నాడు, ఆయన ఇష్టం, తెలంగాణ నడుతుంది, ఎంతకాలం నడుతుందో ఆయన ఇష్టం. తెలంగాణ కాబట్టి నడుతుంది. రేపు నువ్వు మావోయిస్ట్ అంటున్నావు కాబట్టి వాడు తీసుకుపోయి చేయలేవచ్చు. ఎందుకు చెప్పుకున్నాడు? తెలివికల పని చేయాలి. మన వీరులను చూడడం కాదు. మనకు తెలివి ఉంటే తెలివితో పని చేయాలి. మన వీరత్వం అని చెప్పి వీరులు అంటే చచ్చిపోతే అందరూ జోహార్లు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, ఇటుమకు జోహార్లు చెప్తున్నా కదా, నేను ఇంకా ఉపన్యాసం ఏంటి ఎంత కానీ లాభం ఏంటిది? నువ్వు తెలివితో పని చేయి. తెలివితోటి ఈ ప్రజల్ని నేను చెప్పిన విషయాలు గుర్తించుకోవాలి. మన పరిస్థితి కాదు ఇది. మన పరిస్థితి కాదని అంటే నువ్వు తప్పు చెప్పని నేను చెప్పడం లేదు. నేను తప్పు 7 ఏళ్ళ కంటే నేను తప్పు చెప్పినా, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటే అన్నా, బీజేపీకి అన్నా, ఏ పార్టీకి సపోర్ట్ చేసినా, వ్యవస్థ గురించి నేను మాట్లాడతలేనా? ఎన్ని ఏళ్ళు పని చేశారు మీరు? 35 సంవత్సరాలు మీరు అడవిలో ఉండి వచ్చారు. సెంట్రల్ కమిటీ వరకు మీరు పనిచేసి వచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు? లేదు, వ్యతిరేకించడు కాదు, నన్ను తిట్టినంటారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే పార్టీకి వ్యతిరేకంగా నేను అన్ని పార్టీ, ఒక మావోయిస్ట్ పార్టీ కాదు. నేను ఏం చెప్తున్నంటే ఈ సందర్భంగా
ఈ దేశంలో అన్ని పార్టీలు వ్యతిరేకించిన, కాంగ్రెస్ని వ్యతిరేకించిన, బీజేపీని వ్యతిరేకించిన, సిపిఐని అంతకంటే ఎక్కువ వ్యతిరేకించిన, ఎంఎల్ పార్టీని వ్యతిరేకిస్తున్న, విధానాలు వ్యతిరేకిస్తున్న, మంచి విషయాలు సపోర్ట్ చేస్తున్నా నేను. మావోయిస్టు పార్టీ 90% సపోర్ట్ చేస్తున్నా. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను మాట్లాడుతున్నా 90% విషయాలు నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకొని నేను సత్యం మాట్లాడని భయపడను. నన్ను తిడుతుండ్రు, వ్యతిరేకిస్తారు, ఏం నాకేమైనా ఓటేస్తాను అవి లేవనా? నేను ఓట్ల నిలబడతానా? నాకు ఓట్లు కావాలి కాబట్టి నేను ఏదో పాపులరిజం నేను పోను, సత్యం మాట్లాడతాను. నేను ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలని మాట్లాడతాను. ఇవాళ కమ్యూనిస్ట్ విప్లవం ఇవాళ కంప్లీట్ కాలే. కమ్యూనిస్టులు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు డౌన్ అయినారు కదా, సాయుధ పోరాటం అన్నోళ్ళు కూడా ఇప్పుడు డౌన్ అయినారు తెలుగు దాంట్లో. దేశమంతా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఎంత తెలుసు ఏం మాట్లాడతారు, తెలియక తిడతారు. ఇంతకంటే ఎక్కువ తిడతారండి. సాయుధ పోరాట విరమణ చేస్తే అసలు చాలా తక్కువ తిట్టింది, చాలా తక్కువ అంటాను నేను. ఎందుకు అని అంటే తెలంగాణ సాయుధ పోరాట విరమణ చేస్తే ఎంతమంది తిట్టారు? ఇప్పటిదాకా 50 ఏళ్ళు తిట్టారు కదా. మరి సైన్సే కదా. సైన్స్ అండి, మార్క్స్ ఆఫ్ సైన్స్ అర్థంగానో తిడతారు. ఇంతకాలం మరి అడవులలోకి పోయి ఏం సాధించారండి? ఇప్పుడు మళ్ళీ మనకి ఆ పాయింట్ కాదు కదా. మన సబ్జెక్ట్ ట్రాఫిక్ చాలా మంది ఏం అడుగుతారండి, మరి మీరు ఏం సాధించారు? నేను చెప్తా, మీకు ఎజెండా పెట్టండి. మావోయిస్ట్ పార్టీ ఏం సాధించిందో నువ్వు గంట కాదు 2 గంటల్లో ఈ దేశ చరిత్ర నేను ఒకటే ముక్క చెప్పదలుచుకుంటానంటే, ఈ దేశ చరిత్ర లోపల మావోయిస్ట్ పార్టీ చాలా గణనీయమైన విప్లవ చరిత్ర ఉంది. ఏ పార్టీ కూడా ఈ సాయుధ పోరాటం కానీ లేదా ఉద్యమాల చరిత్ర కానీ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకం చేసినారు, రాజ్యాంగ ప్రకారం కూడా చేసారు. వాళ్ళు ఓన్లీ అంటే బీజేపీ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు కదా. నేను రాజ్యాంగ ప్రకారం ఏం చేసినారో కూడా చెప్తాను. నేను మాట్లాడదాం ఇంకొక రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు ఎన్ని చేయాలో అని చేసారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ చరిత్ర ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక దురవస్థలు ఉన్నారు. అది ఒక దయనీయమైంది. నేను బాధపడుతున్నా, ఎందుకంటే అది అంటే నేను ఇవాళ ఆ లైన్ విభేదించవచ్చు, కానీ నా పార్టీ లోపల నేను అడుగడుగున నేను ఉన్నా. నేను ఆ పోరాటాల లోపల, ఆ నిర్మాణ లోపల నేను దాంట్లో పాల్పంచుకున్న చరిత్ర నేనెట్లా చూస్తా. నేను ఇవాళ చార్వాకులు కావచ్చు, లోకాయుతులు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, నాకు వాళ్ళకు డిఫరెంట్ ఉండొచ్చు కొన్ని విషయాల్లో, కానీ నేను వాళ్ళ పోరాట వారసత్వంగా గుర్తిస్తా. కొండపల్లి సీతారాం ఈ పార్టీ నాయకుడు వెళ్ళిపోయిండు, కొండపల్లి సీతారాంని గుర్తిస్తా. సత్యమూర్తి ఉన్నాడు, సత్యమూర్తి ఆ పార్టీ బహిష్కరించింది, కానీ సత్యమూర్తి మంచి విషయాలు కూడా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది చూడకపోతే అంటే విధానం వ్యతిరేకిస్తాం కాబట్టి విధానం అని కాదు కదా. అలా మంచి చూడాలి, చెడు చూడాలి. కాబట్టి నేను క్రిటికల్గా చూస్తా. ఉన్నది నేను చెప్పడానికి నేను సిద్ధపడతా, తప్పనిసరిగా నేను సిద్ధపడతా, చెప్తా. నేను తిట్టిని ఏమైతే తిట్టిన కూడా నావాలే. ఇప్పుడు రేపు పొద్దున నేను మళ్ళీ మీ సందర్భంగా చెప్తున్నా ఏంటంటే, రఘు తిట్టే వాళ్ళందరూ నావాలే. నేనేమంటున్నా, ఇప్పుడు రేపు పొద్దున మొత్తం అడవంతా ఖాళీ చేసి ఏ అదానికో అప్పచెప్పడమే కదా. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా మీరు. అంటే ఇప్పుడు అడవి ఎవరి చేతులు ఉన్నదండి? ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఆదివాసీల చేతిలో లేదా? తప్పు అంటారా? అంతేనా? గన్లు పోతున్నాయి, మీరు పోండి అక్కడికి. ఉత్తర బస్తర్ పోయి తిరిగి రాపోండి. గన్లు ఎట్లా చదువుతుండ్రు, రైల్వే ట్రాకులు ఇప్పుడు కాదు, ఎంతో కొంత అవుతుంది కదా. ఇప్పుడు ఏమి లేదండి, ఏమి బిల్లి మావోయిస్టులు అనేది అడ్డేం లేదు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ అది లేకనే పోతున్నారు కదా. మీకు ఎందుకు అర్థం కదా? బయట ఉన్న వాళ్ళకు మీరు పోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సాయుధ పోరాటం ఉన్న వాళ్ళు పోండి, ఆశన కాడికి పోండి. వాళ్ళకి బాధలు వినండి. వాళ్ళు ఏమి సుఖాల కోసం వచ్చిండని పరమ శుద్ధ తప్పు. పొండి వినండి, వాళ్ళ బాధలు కూడా విని చెప్పండి, 2 రకాలు చెప్పండి. తర్వాత మళ్ళీ మావోయిస్ట్ సాయుధ పోరాటం లోపల వాళ్ళు పోండి, వీలు కాదు, ఈ బయట ఉన్న వాళ్ళు కాదు. మీరు లోపల వాళ్ళతో కూడా మీకు వీలైతే దేవ్జీ కాంట్రాక్ట్ దొరికితే కూడా మాట్లాడండి. తర్వాత ఇంకా సాయుధ పోరాటం ఎక్కడన్నా కానీ అంటే 2 వైపులా కూడా మీరు ప్రశ్నించండి, సత్యం తెలుసండి. సత్యం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరిది ఒకే అభిప్రాయం, పోరాటం విరమణ చేయాలన్నా సాయుధ పోరాటం చేయాలని, ఇది ఒక్కటి తప్ప మిగిలిన కాడ ఏ డిఫరెన్స్ లేదు. కాబట్టి నేనేం చెప్తున్నంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎవరైనప్పటికీ తేడాలు ఉండొచ్చు. నేను వాళ్ళు ఎవరు సరెండర్ అయిన వాళ్ళు నా మిత్రులే, నేను అది కూడా చెప్తున్నాను. సాయుధ పోరాట విరమణ చేసిన నా మిత్రులే, అక్కడ మావోయిస్టులు కూడా నా మిత్రులే అంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత మనం మాట్లాడదాం. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తం నన్ను తిట్టిస్తావు, నేను తిట్టిస్తాను. ఓకే, నేనెందుకు తిట్టిస్తా? నీ తొలి వెలుగు పాఠకులు నాకు తెలియదా? తిట్టియడం ఎందుకు ఉంటుంది సార్? అట్లా అంటే నువ్వు తిట్టియవు, కానీ నీ తొలి సరే నేను చూస్తాంట కదా. నీకు వాళ్ళవి లేదు, ఏం నేను నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. లేదు, తిట్టడే కావాలి నాకు. ఇప్పుడు తిట్టుడు ఎంత తిడితే చర్చ స్టార్ట్ కావాలి కదా సార్. కావాలి కంపల్సరీ. లేదు, నువ్వు అవుట్కమ్ మంచి అవుట్కమ్ లేదు, ఇంకా పూర్తిగా రాలే. నేను మాట్లాడేది నీకు కావాల్సింది, పాఠకులకు కావాల్సింది రాలే. యాక్చువల్గా నేను మరింతగా మావోయిస్ట్ పార్టీకి నేను మీ ద్వారా కూడా పిలిపి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నంటే వాస్తవంగా రావాలి.
మీరు అదే చెప్తున్నారు కదా, అనవసరంగా కావాలి, బయటికి రావాలని చచ్చిపోవద్దు చెప్తున్నారు. చచ్చిపోవద్దు, రండి చేయండి, ఇక్కడికి వచ్చి ఇది చేయకపోతే సాయుధ మీకు అర్థమైతే సాయుధపడడం ద్వారా ఏమన్నా ఉన్నదా? మీ మంత్రంగా మేము చెప్పండి. అదే చెప్తున్నాం సార్, మేము ప్రతిరోజు అదే లేదు చెప్తున్నాం కదా. కాదు కాదు, నీకు అట్లా కూడా ఈ మేధావి ఉన్నారుగా, నాకు డిబేట్ పెట్టు. ఉమ్. పాని వస్తాడా, వేణు వస్తాడా, లేకపోతే లక్ష్మణ్ వస్తాడా, పెట్టు. అంతేనా? పెట్టు, నువ్వు పెట్టు మాట్లాడదాం మరి. పిలిపిస్తా పిలిపించండి. పిలిపిస్తా తప్పకుండా. నెక్స్ట్ టైం ఆ ఎపిసోడ్ ప్లాన్ చేస్తా. అందరు డౌన్ అయిపోయినారు. అరగోపాల్ కూడా డౌన్ అయిపోయింది కదా. ఉమ్. చంద్రకుమార్ నాతోటి చీలిపోయిన, ఇప్పుడు నిన్న నాతో డిబేట్ జీవి దాంట్లో ఆ. ఆయన ఎంత క్లియర్గా మాట్లాడాడు, సోను ఆసన మార్గం కరెక్ట్. ఉమ్. ఓకే. అందరూ చాలా మీరు చూస్తలేరు, చాలా సోషల్ మీడియాలో. సార్ మేము ఎవ్రీడే అదే చెప్తున్నాము. ఇప్పుడు అక్కడ లేదు, ప్రాణాలు కోల్పోవడం కంటే, రఘు ప్రాణాలు కోల్పోవడం కంటే ప్రజల్లోకి వచ్చి ఓకే ఇవాళ మనం ఏం చేయాలి? వాళ్ళు వస్తే నేనేమనుకుంటానంటే, వాళ్ళు వస్తే ఇప్పుడు నేను ప్రజల కోసం ఉన్నా, నాకు పార్టీ లేదు, కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలి. ఖచ్చితంగా మనం ఆ పనిలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది జంపన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.